మనము ఆరాధనకు సహాయకరంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చెయ్యనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మరొకసారి నేను చదువుతున్నాను. మీరు నాకు కీడు చెయ్యనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఈరోజు మనము దేవుని యొక్క సార్వభౌమత్వము అనగా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఆయన యొక్క లక్షణాన్ని మనము ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క సార్వభౌమత్వము అనగా ఏంటంటే అన్ని విషయాలపై దేవుని యొక్క సంపూర్ణ అధికారము, శక్తి మరియు నియంత్రణ ఉండడం దేవుని యొక్క సార్వభౌమత్వం యొక్క నిర్వచనం. అయితే ఈరోజు నియంత్రణ, ఆయన దేవుడు ఏ విధంగా తన యొక్క ప్రజల పట్ల ఎంత నియంత్రణగా ఉన్నాడో మనము యోసేపు జీవితాన్ని గమనించి మనము ఆయన ఎంత సార్వభౌమత్వము గల దేవుడో మనము గమనించడానికి ప్రయత్నం చేద్దాం. సో నేను ఒక్క ఉదాహరణను మీ యొక్క దృష్టికి తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. సో ఏంటంటే మనకి చిన్నపిల్లలు వాళ్ళు జిగ్సా పజిల్ ఉంటుంది కదండి, వాళ్ళకి ఒక బొమ్మ మొత్తం కంప్లీట్ పిక్చర్ ఉంటుంది, కానీ చిన్న చిన్న పీసెస్ అవన్నీ చెల్ల చెదురు ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి, ఒక్కొక్కటి దాని ప్లేసెస్లో ఒక్కొక్కటి పెట్టాలి. కానీ చిన్నపిల్లలు ఏంటి, వాళ్ళకి అంత ఆలోచన, అంత శక్తి ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సహాయం తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు పక్కనే కూర్చోపెట్టుకొని ఒక్కొక్కటి దాని ప్లేస్లో పెట్టి దాన్ని ఫుల్ పిక్చర్, ఫస్ట్లో వాళ్ళకి ఆ ఫుల్ పిక్చర్ తెలియదు, బట్ ఒక్కొక్కటి దాని ప్లేస్లో దాని యొక్క ఏదైతే ప్లేసెస్లో స్థానాల్లో వెళ్ళేటప్పుడు చివరిగా అది కంప్లీట్ అయినప్పుడు ఆనందిస్తారు కదండి. సో ఆ తండ్రి తన పక్కన సహాయంతో వాళ్ళు ఆనందించడం చూస్తాం. సో ఇక్కడ కూడా మనము ఇదే తలంపును మనము యోసేపు జీవితంలో కూడా మనము గమనించవచ్చని నేను ఆ యొక్క ఉదాహరణను మీ యొక్క దృష్టిలోకి తీసుకొచ్చాను. మనకి తెలుసు కదండి, యోసేపు ఒక కల కంటాడు. ఏంటి ఆ కళ? పన్నలు. సో ఆయన కళ ఏంటంటే, నా పన్న లేచి నిలుచుండగా మీ పన్నలు నా పన్నను చుట్టుకొని నా పన్నకు సాష్టాంగ పడును. సో వాళ్ళ యొక్క సహోదరులతో తన యొక్క కళను తను షేర్ చేసుకున్నాడు. అదే కాకుండా ఇంకొక అదే తలంపుతో ఇంకొక కళ కూడా వస్తుంది. ఏంటి, సూర్యచంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడును అని దేవుడు తన పట్ల ఉన్న గొప్ప పెద్ద పిక్చరు ఆయనకి ముందుగా చూపిస్తారు కదండి. సో బట్ ఇవన్నీ ఆయనకి తెలిసినప్పుడు వాళ్ళ సహోదరులు ఏం చేస్తారు, హేళన చేస్తారు. నువ్వు మాకు అధికారిగా మమ్మల్ని ఏలుతావా? సో ఇవన్నీ చూసి వాళ్ళు ఏం చేస్తారు, ఆయనని చంపాలని చూసి వాళ్ళు ఏం చేస్తారు, ఒక దాసుడుగా ఇస్మాయిల్ వాళ్ళకి అమ్మడం చూస్తాము. సో అనిపించవచ్చు ఇప్పుడు యోసేపుకి ఈ విధంగా అనిపించవచ్చు, ఏంటి దేవుడేమో నాకేమో ఇంత పెద్ద పిక్చర్ నాకు ఇచ్చాడు, కానీ నేనేంటి ఇంకో వాళ్ళకి బానిసత్వంగా నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను అని అనిపించవచ్చు కదండి. కానీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా అంటారు, ఏంటి దేవుడు, మనము ఇంత శ్రమలు గుంటూ వెళ్తుంటే దేవుడు ఏడి కదా. కానీ దేవుడు ఇక్కడ మీరు 39వ అధ్యాయము 2వ వచనం చూస్తే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. సో దేవుడు ఇస్తున్న గొప్ప శుభవచనం ఏంటంటే, సమస్యలు మీకు ఉన్నాయి, కానీ నేను ఆ సమస్యలు మిమ్మల్ని ఒంటరిగా వదిలేయట్లేదు. ఐ వాస్ విత్ యూ, నేను మీతో ఉండాను అని దేవుడు ఎంత నిరీక్షణ ఇస్తున్నాడండి. సో అదొక తలంపు.
ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ సహోదరులు అనుకుండొచ్చు, ఈడు మాకు అధికారం, ఈ చిన్నవాడు మమ్మల్ని రూల్ మమ్మల్ని పరిపాలిస్తాడా, మమ్మల్ని అజమాయిషం చెల్లిస్తాడా, ఇప్పుడు చూడు బానిసత్వం పంపించేసాం, ఈ జీవితంలో ఈయన మా మీద అధికారము చేయడానికి పాజిబిలిటీ లేదు అని వాళ్ళ యొక్క తలంపులు. కానీ దేవుడు ఏం చేశారు చూడండి, అసలు పరిస్థితులని దేవుడు ఎంత మరల్చాడో మనం చూస్తాం. ఇక్కడ చూడండి, మూడో వచనంలో, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేయుచున్నాడనియు అతని యజమాడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగాను. చూసారా దేవుడు ఏ విధంగా తన యోసేపు జీవితంలో పనిచేస్తున్నాడు. పక్కున్న అధికారి ఆయన మీద కటాక్షము చూపించి ఆయనని అధికారిగా తన గృహ నిర్వాహకుడుగా పెట్టడం చూస్తాం. తన తోబుట్టులు ఏమనుకున్నాడు, ఈడు ఇంకా జీవితంలో ఇంకా బానిసత్వంగానే ఉండాలి అని అనుకున్నారు. కానీ దేవుడు చూసారా ఎంత ప్రణాళికబద్ధంగా ఆయనను ఆ యొక్క గృహం, ఆ యొక్క స్థానంలో పెట్టడం మనం చూస్తాం. అవునండి, మన సమస్యలు, మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని ఎంతో ఇబ్బందికి గురి చేయొచ్చు. బట్ వాళ్ళు అనుకోవచ్చు వీడి జీవితం ఇంకా ఇంతే. కానీ దేవుడు ఆయన సమస్తాన్ని మార్చగల నియంత్రణ కలిగిన దేవుడు. సో ఇదొక విషయాన్ని మీకు గమనంలోనికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఈ విధంగా ఆ యొక్క అధికారి ఇంటికాడ యోసేపు పనిచేస్తుండగా మళ్ళీ ఆ అధికారి భార్య కూడా తన మీద నింద మోపి తన్ని శిక్ష పాలు చేసింది. అక్కడ కూడా మళ్ళీ యోసేపు అనుకోవచ్చు, ఏంటి దేవా, నాకేమో బానిసత్వం నుంచి మళ్ళీ అధికారంగా పెట్టావు, మళ్ళీ నేను ఖైదీగా నన్ను చెరసాల్లో వేయించవచ్చు, నువ్వు ఎక్కడున్నావు అని అడగచ్చు. కానీ దేవుడు చూసారా, మళ్ళీ 21వ వచనంలో ఏమనంటే, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉంది. చూసారా, దేవుడు ఆ యొక్క సమస్యల నుండి వెళ్ళేటప్పుడు ఆ యొక్క పరిస్థితులను మారుస్తూ ఆయన తన తోడుగా ఉంటూ, ఎంత తోడుగా ఆదరణ ఇస్తూ, ఎంతో గొప్పగా ఎంత నియంత్రణ కలిగి ఉన్నాడో మనము అర్థమవుతుంది కదండి. అదేవిధంగా ఇంకొక విషయం కూడా నేను త్వరగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. సో ఈ విధంగా చెరసాలలో కూడా ఆయన అధికారుడిగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. సో మనకి తెలిసిన సంగటే, పానదాయకుడు భక్షకారుడు యొక్క పరిస్థితి భావము, వాళ్ళకి కలలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ భావాన్ని తెలుసుకొని ఈయన కూడా చెప్తాడు, మీ క్షేమ సమయంలో నన్ను రాజు దగ్గర జ్ఞాపకం చేసుకోండి. కానీ ఇక్కడ కూడా ఏమైందండి, ఆయనను 2 సంవత్సరాలు మర్చిపోయారు. కానీ దేవుడు, వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఆ యొక్క రాజుకి కళ తీసుకొచ్చి తర్వాత ఈ యొక్క పానదాయకుడిని ఆ యొక్క ప్లేస్లో పెట్టి, ఇగో నాకు ఒక హెబ్రీయుడు ఒక తెలుసు, ఆయన నీ కలభావంని చెప్తాడు అని. చూసారా, మనకి ఫస్ట్ ఇది యోసేపుకి అనుకోవచ్చు, దేవా నువ్వు నాకు ఇంత పెద్ద పిక్చర్ ఇచ్చావు, కానీ నేను బానిసత్వంలో ఉన్నాను, బానిసత్వానికి వెళ్ళాను, ఖైదుడిగా ఉన్నాను, కానీ అక్కడితో నిరాశన ఆయన చెందలేదు. బట్ దేవుడు వెనక ఉండి ప్రతి ఒక్క దాని సమయంలో ఆయన ప్రతి ఒక్కరిని వాడుకొని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడం మనం చూస్తూ ఉంటాం. సో అందుకే ఇవన్నీ గమనించి, ఇవన్నీ తన జీవితంలో చూసి ఆయన చివరికి ఏమంటున్నాడంటే, మీరు నా కీలు చేయని ఉద్దేశించిరి. వాళ్ళ యొక్క సహోదరులు వచ్చినప్పుడు మీరందరూ నాకు కీడు చేయాలనుకున్నారు కదా, కానీ దేవుడు మాత్రము తను నా తోడై ఉండి, నా వెంటే ఉండి, నాకు కావలసిన సమయాల్లో ఆయన తోడుగా ఉండి నన్ను ఈ యొక్క స్థాయిలోకి కేవలం తన యొక్క ప్రామిస్ని నా జీవితంలో ఫుల్ఫిల్ చేయడమే కాదు, ఇక్కడ ఏమంటాడంటే సమస్త జనులకు ఆయన మేలు కలుగుటకై దేవుడు ఉద్దేశించాడు కదండి. సో మనకి సమస్యల నుండి వెళ్ళేటప్పుడు లోకం అనుకుంటారు దేవుడే లేడు, గాడ్ ఈస్ డెడ్ అనుకుంటారు. బట్ దేవుడు మనకి తోడై ఉండి తను పరిస్థితులను ఆ యొక్క పరిస్థితులు మన తలంపులకి అది చేజారిపోయినట్టు ఉంటాయి, కానీ దేవుడు మాత్రం స్టిల్ ఈజ్ ఇన్ కంట్రోల్. సో నేను ఏ విధంగా దేవుడు చూసారా, యోసేపు జీవితంలో ఏ విధంగా ఆయన తన సార్వభౌమత్వముని
కనపరుస్తున్నాడో రీసెంట్‌గా గూడా ధర్మేందర్ అన్న గురించి చెప్తూ ఆ సాక్ష్యంలో నాకు చాలా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని చూశానని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఏంటంటే అన్న చెప్పిన ఆ రోజు చెప్పినప్పుడు నేను అన్న ఏమన్నారంటే, "అక్కడ నేను ఉండవలసింది కాదు. నేను ప్రయాణంలో ఉండాలి. కానీ దేవుని ఆలోచన వల్ల నేను క్యాన్సిల్ చేసుకున్నాను. ఆ యొక్క సమయంలో సాత్విక్ వీళ్ళు ఎవరు ఉండవలసింది కాదు. కానీ దేవుడు అక్కడ ఉన్నారు." అదే ఆ యొక్క గేటెడ్ కమ్యూనిటీలో ఆ టైంకి డాక్టరు ఉండవలసిన అవసరత లేదు. కానీ బట్ ఆ సమయంలో ఉన్నారు. చూసారా, దేవుడు అనుకోవచ్చు ఈ యొక్క పరిస్థితుల్లో నా చేయి దాటిపోయాయి. బట్ నో. దేవుడు మన తోడై ఉండి ఆయన తన ప్రజల పట్ల ప్రతి మూవ్‌ని మనకి ఆ యొక్క ప్రెజెంట్ టైంలో మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు వెనకుండి అంతా కంట్రోల్ చేస్తున్నాడు. సో ఇంత గొప్ప నిరీక్షణ కదండి! ఎంత గొప్ప గుండెకి ఎంత గొప్ప ఆదరణ అండి కదండి! మనము ఇంత గొప్ప ఆదరణ ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క హృదయాన్ని మొత్తం ఆక్యుపై చేయకూడదండి. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన సార్వభౌమత్వము ఆయన చేతిలో సమస్తము నియంత్రణగా ఉన్నది. ఇంత గొప్ప గుండె నిబ్బరం కలిగి మన తలంపులకి ఇంకా మనమే ప్రయారిటీ ఇస్తున్నామంటే మనం తప్పు చేస్తున్నాం. రండి, మనం ఇంత గొప్ప సార్వభౌమత్వం కలిగిన దేవుణ్ణి ఎంత గుండె నిబ్బరం కలిగి ఆయన సంతోషంగా మనం ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. రండి, సమయం తీసుకుందాం. మనం దేవుణ్ణి సార్వభౌముడైన దేవుణ్ణి గొప్పగా మనం ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం.